2 సంవత్సరాల ముందు ఒక వ్యక్తి నాకు కాల్ చేసి డైమండ్స్ కోసం ఒక ఈక్వేషన్ కొనుక్కోమని. నేను కనుక అది కనుక్కుంటే నీకు చాలా డబ్బులు ఇస్తా. చివరికి ఆ ఈక్వేషన్ దొరికింది. యా ఎస్ 3f(x) (p). నేను ఈ ఈక్వేషన్ కోసం 2 సంవత్సరాల నుంచి ఎంతో కనిపెట్టాను. చంపేస్తా అంటే నేను భయపడడానికి ఇంతకుముందు లాంటి వాడిని కాదు. బాస్ కాల్ చేయాలి. రెడ్ స్పైక్స్ ట్రీ నుంచి ఫ్లవర్ కలెక్ట్ చేసి ఈ ఈక్వేషన్తో కలిపితే అది బంగారం అవుతుంది. అదే ఆ వుడ్ కలెక్ట్ చేస్తే అది డైమండ్ అవుతుంది. దానికోసం నాకు ఉపయోగపడేది ఈ రాయిలోనే రెడ్ జెనెటిక్స్ ఉంది. దీన్ని తెలుసుకోవడానికి నాకు 2 సంవత్సరాలు టైం పట్టింది. బాస్ ఎప్పుడు గెలిచాడు. మరి ఇతని లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇదంతా ఓకే, మరి ఏం జరగబోతుందో ఇకపై చూసేద్దామా. చాలా సబ్స్క్రైబర్స్కి టార్గెట్ పెట్టుకున్నాం. మీ విషయాలు ఉంటుందో దీన్ని బాస్కి పంపిస్తే ఇక నాకు డబ్బులు ఇస్తాడు. నా జీవితంలో సక్సెస్ లభిస్తుంది. బాస్ కాల్ కోసం కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఏంటి ఇంకా బాస్ నుంచి కాల్ రాలేదు? ఎప్పుడు వస్తుందో ఏమో. అంతలోపు వెయిట్ చేసి చూస్తాను. ఇక్కడ ఉండడం ఎందుకు, కిందికి వెళ్దాం. కాల్ వచ్చింది. హలో బాస్, నేను మీకు ఈ క్వశ్చన్ పంపిస్తాను. ఓకే, ఆ ఈక్వేషన్ నాకు పంపించు. ఓకే బాస్. బాస్ మరి డబ్బులు? బాధపడకు, ఫోన్పేలో పంపిస్తాను. బాస్, మీరు కనిపెట్టిన ఈక్వేషన్కి అర్థం ఒక పువ్వుతో ఆ మెటల్ని కలిపితే బంగారంగా తయారవుతుంది. అదే ఆ వుడ్తో కలిపితే డైమండ్స్గా తయారవుతుంది. ఆ ప్లాన్స్ లొకేషన్ నాకు బిట్. ఓకే బాస్, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాను. వెయిట్ చేస్తూ ఉండు. ఫోన్పేలో నీకు ఫస్ట్ సాలరీ. థ్యాంక్ యూ. బాస్కి ఈక్వేషన్ పంపించాను. ఫోన్పేలో డబ్బులు ఎప్పుడు పంపిస్తారు? బాస్కి కాల్ చేసి అడుగుదాం. హలో బాస్, డబ్బులు ఇంకెప్పుడు పంపిస్తారు? ఇప్పుడే వస్తాయి చూడయ్యా. పంపించిన ఈక్వేషన్ సెండ్ అవగానే నీకు డబ్బులు సెండ్ అవుతాయి. ఓకే బాస్. 2 సంవత్సరాలు 20 లక్షల కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు అవి నాకు లభిస్తున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో.
ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? I'm the sub inspector of Indian Police. అలానే ప్రూఫ్ ఏంటి? నువ్వు ఇలా అడుగుతావని ఈ ఐడి కార్డ్ తీసుకొచ్చాను. ఇందులో నా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, కావాలంటే తీసుకొని చెక్ చేసుకో. ఆన్లైన్ యాప్స్లో నువ్వు ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్తో కలిసి స్మగ్లింగ్ చేసావు. ఒక ఇల్లీగల్ ఈక్వేషన్ అతనికి పాస్ చేస్తావు. మేము ఇది అండర్ కవర్ జాబ్లోనే చేసాం కదా, దీంట్లో తప్పేంటి? ఆన్లైన్లో మోసమైన కేసులు ఇలాంటివి మేమన్నీ చూడలేదు. ఆ స్మగ్లర్ ఆన్లైన్ హ్యాకర్, అతనితో కలిసి నువ్వు మోసపోయావు. ఇది ఇల్లీగల్ ఇష్యూ. అతను నీకు అన్నోన్ కాల్ నెంబర్తో కాల్ చేసి డబ్బులు ఇస్తాను, ఈక్వేషన్ కనిపెట్టమన్నారు కదా. అవును. సో నువ్వు మోసపోయావు. దీనికి కారణంగా నీకు 10 ఏళ్ళ జైలు శిక్ష మిగులుతుంది. మోసం, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో మోసం. ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది ఇదే. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్లో చాలామంది యూత్ మోసపోతున్నారు. ఇదే విషయం ఇతని కథలో జరిగింది. అందుకే అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు ఎవరి దగ్గర మోసపోకండి, లేకపోతే మీకు ఇతనిలా 10 ఏళ్ళు జైలు శిక్ష పడవచ్చు. కానీ పెద్ద నష్టం ఏం జరగవచ్చు. తప్పు మనదే కాకపోవచ్చు, కానీ శిక్ష మనదే అవుతుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త. ఆన్లైన్కి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా, అమ్మ కడుపు వదిలిన అడుగడుగు, ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల బాటలో గడవరకు, చిరునవ్వు వదలకు.